చిన్ను మై మరదలు బాయ్ కొత్త మరదలు చిన్ను అంటున్నా. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా దిస్ ఇస్ మై బంగారు బుజ్జిపిట మై బంగారు మనది మన రెక్కలు కాగా చిన్ను నిన్న మసాజ్ అట్లా వేసినావు అంతసేపు బాయ్ నిన్న కల్ మసాజ్ కియా బాయ్ మురిసిపోక ముందున్నది కొంప కొల్లరయ్యేది గాలికి అట్లా గిరితే ఇట్లా చిన్నుతో మా తగలాడా. సారీ తోసి కరిమే ఓ మై గాడ్ ఏంది బాయ్ ఇది చిన్ను లడ్డుగాడంటే ఏమనుకున్నావు మా ఊళ్ళో అనుకున్నావా? ఇవి రిమూవ్ చేసేసిన పెట్టుకుందామని. కులాంటి పిల్లాడే ఎంత షార్ప్ గున్నాడే. ఇంతమంది ఉండగా నువ్వు చిన్నునే ఎందుకు అడిగినావు మసాజ్ చేయమని చెప్పి? చెప్తా ఇది కూడా చెప్తా. అవన్నీ మాట్లాడకు రౌడీ నువ్వు టాటూ వేయించుకున్నావు రౌడీ అని. మా బాయ్ ఫ్రెండ్ పేరు బాయ్ నోట్లో పెట్టాలి అది బాయ్ తమ్ముడు చెల్పు రాకు. నా తమ్ముడు నా దగ్గరే నా దగ్గర మూతి మూతి చీరను నీచి చూస్తే సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మిత్రరాజు ఆఫీషియల్. సో గైస్ థింగ్ ఏంటంటే బాయ్ ఏదేదో పంచాయతీలు పెడతాడు చూడు అదే స్టైల్ బాయ్. సో గైస్ ఈరోజు మనం ఆఫీస్లో రచ్చే నా గుండెల మీద ఎవరి పేరు రాస్తుంది తెలుసా? నీకు వస్తుందా చదువు బాయ్. CHINNU చిన్ను మై మరదలు బాయ్ కొత్త మరదలు చిన్ను అంటున్నా. సో బేసిక్లీ మనమే రాసినాం కానీ చిన్ను పేరు మీద నెట్ అవుతుంది. ఇప్పుడు చిన్నుని ఒక్కొక్కరు ఏమంటారు ఏమేమి మాట్లాడతారు. యాక్చువల్గా నిన్న చిన్ను నాకు మసాజ్ చేయడానికి వచ్చింది. సో ఆ విధంగా నాకు మసాజ్ చేయడానికి వచ్చి రాసిపోయిందని చెప్పి అంట. ఇప్పుడు నేను వెళ్ళగానే రావణ్ గారు నాకు టీ షర్ట్ ఇస్తాడు, అన్న ఇది షర్ట్ బాగాలేదు అని చెప్పేసి. సో ఇదంతా యా గాయ్స్ ఓకే. నేను ఇట్లా షాక్ అవుతా, నేను చూసుకోలే బాయ్ పొద్దు నుంచి నేను నిన్న నుంచి ఇదే డ్రెస్ ఉన్నా. ఓకే గాయ్స్ లెట్స్ గో. స్మార్ట్ ఉంది కదా. అర్జున్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. యా వైజాగ్ లో పెళ్లి చేసుకుంటాం. వైజాగ్ కాదు మమ్మీ చెప్పింది చూడమని. పెళ్లి చేసుకుంటున్నాను నేను. సబ్స్క్రైబర్స్కి అడగమని. ఏం కనబడతలేదు రా చీకటి ఉంది, లైట్ ఒకటి కనబడుతుంది. సో గైస్ ఈరోజు రచ్చలొచ్చే సిపాడే బై వాక్ అరే ఏంట్రా నాకేం కనబడతలేదు. కాకా ఎట్లు మీకు అయితే బాగానే సార్. అది చూడు బండి అట్లా మీరు పెద్దలు వచ్చారు కదా. పెద్దలా నువ్వు పెద్ద నాకు నువ్వు అని పెద్ద చేసేసినావు నువ్వు. సరేలే అన్నీ అవుతున్నాడు. అదే ఏం కనబడతలేదు రా. నిజంగా అమ్మ మాకసం పుచ్చిపోయినా దిక్కులే వరకు. దిస్ ఇస్ మై బంగారు బుజ్జిపిట మై బంగారు మనది మన రెక్కలు కాగా. ఇది చిది బంగారం. ఇది బయట ఇంకో బంగారం ఉంది. సో ఇవన్నీ నా బంగారాలే. ఇక్కడ అన్ని బైక్స్ ఇవన్నీ నా బంగారాలు. క్యాకర్ ఉసుకు క్యాకర్ రే రొమాన్స్ చేస్తున్నా బాయ్ మజాగా అట్లా బంగారు చిది తల్లా. చెప్పులు బయట పెడితే కుక్కలు ఎక్కువ మన టీంలో కుక్కలు పెద్ద కుక్కలు అన్ని ఏ చెప్పులు వేసుకొని ఎగుతారేమో తెలియదు. వాట్సాప్ పీపుల్ అందరూ ఎట్లున్నారు? హాయ్ చిన్ను నిన్న మసాజ్ అట్లా వేసినావు అంతసేపు బాయ్ నిన్న కల్ మసాజ్ కియా బాయ్ మురిసిపోక ముందున్నది కొంప కొల్లరయ్యేది గాలికి
भाई कितना अच्छा हुआ भाई, कितना नींद आ रहा भाई, भाई कितना पसीना आ गया, सॉरी नींद आ गया भाई. अरे भाई क्या क्या मसाज है जी. పండుగ రా కొంచెం ఇన్ఫర్మేషన్ అందరు టీం అందరితో మాట్లాడాలి జల్లి పండుగ బాయ్ ఇది వేసుకో బాయ్. ఇగో ఇగో ఇది వేసుకో. అరే సారీ కావాలని చేయలేదు అమ్మతో చేయి తగిలిపోయింది. చేయి తగిలింది అరే చేయి తగిలిందిరా. అరే భాయ్ నా జాకెట్ భాయ్ అని మజాగా ఆడగద్దు. ఆటకి గిడితే ఇట్లా చిన్నతో మజాగలాడాలి. సారీ తోసింది కరిమే తోసింది ఆయన అక్కడ ఉన్నాడు అరే ఇట్లా కాత దోషిండు పిచ్చిదాను. సో అట్లా కొట్టకు బాయ్ అమ్మతో కొట్టు. ఇదే ఇప్పుడు చేద్దామని వచ్చిన ఎట్లున్నా చూడు. సరే చిన్న దీపం గారు తీసినాం పండు. అరే బాయ్ క్యాట్ గుండె పండు రావడం పైన నెత్తి కొడుతున్నారు. రాకు పండు పండిట్రా పండు. వీడికేమో వస్తుంది అన్నాడు ఇందాక. చిలుక వస్తుందా? చిలుక బాయ్ చిలుక అన్నాడు. జ్వరం వచ్చింది బాయ్ పాపం. జ్వరం వచ్చినట్టు బాయ్ నోట్లో పెట్టాలి అది బాయ్ నోట్లో పెట్టా కింద చేయబెడతా గలీజ్గా ఇచ్చి ఏది అరే ఇడు బాయ్ ఇది తీసాలి. అది బాలే అంటుండు. బాలే మాసిపోయినట్టుంది కదా. ఓ మై గాడ్ ఏంది బాయ్ ఇది చిన్ను లడ్డుగాడంటే ఏమనుకున్నావు? మా ఊళ్ళో అనుకున్నావా? అర్థమైంది. అమ్మ తోడు బాగా సమయం నాకు తెలియదు బాయ్. ఇది ఎట్లా వచ్చింది? ప్రాణం తెలియదు. కెమెరా పెట్టింది నువ్వు అంత చేసిన నేను బాయ్ టీమ్మేట్స్ కి చెప్తాం వార్నింగ్ ఇద్దాం చెప్పులు ఖరాబ్ చేస్తారు. ఇది ఇదే స్టోరీ మాట్లాడికి కెమెరా పెట్టుకొని వచ్చాను నేను. సరే ఇవ్వు వార్నింగ్ అవన్నీ నా దగ్గర స్టోరీ దింగుతున్నావు. పోతుంది పేరు ఏదైతే నాకేంటి ఏది వార్నింగ్ పెళ్లికి వెళ్ళాను నా ఫ్రెండ్ వాడు మజాక్ చేసి బొమ్మల పెళ్లి కాదు టైం పాస్ పెళ్ళి అట్లా ఎన్ని చేసుకోవాలి. బొమ్మ ఆయన వేసుకున్నది కావాలా మాట్లాడు. నేను చెప్తా స్టోరీ నేను చెప్తా నేను అంటే ఏమన్నా చిన్న నెల్ పాలిష్ పట్టుకొచ్చినా లే పైకి బాయ్ నెల్ పాలిష్ ఎందుకు పట్టుకొచ్చిన బ్లాక్ కలర్ నేను ఇవి రిమూవ్ చేసేసిన పెట్టుకుందామని. లాంటి పిల్లాడే ఎంత షార్ప్ గున్నాడే. ఇగో ఇవన్నీ రిమూవ్ చేయాలి. చిన్న రాసింది బేబీ. నేను పండు బేబీ ఎందుకు రాస్తే రాయించుకో. మీ ఇద్దరు లేని మరి నాకేంటి బాగా రాస్తే అడుగు ఫ్రెండ్ గా లవర్ నేనెందుకు రాసా మరీ అంత ప్రేమ ఉంటే ఎందుకు లవర్ అట్లా రాస్తుంది మన యాక్టింగ్ చేస్తున్నా చిన్న అసలు ఇప్పుడు ముందుగా ఇంటి చేతులు వేస్తున్నావు బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నావా? మరి ఎట్లా రాస్తుంది బయట ఇప్పుడు డేటింగ్ పోతా అమ్మాయి చూసి ఏమనుకుంటుంది? చేరుపేసుకుని వేరే పేరు రాసుకో. ఇది మా అమ్మ పేరు నీ పేరు కూడా అదే పెట్టుకుంటాను. సెంటిమెంట్ తో నేను అసలు రాసిన నిజం చెప్పి అక్కడ రాస్తావా? బొట్ట పైన రాయాలి కనబడదు. అదే కదా నీకు కనబడకపోవడమే కాదు రాసినందుకు కాదు మాట్లాడకు రౌడీ నువ్వు టాటూ వేసుకున్నావు రౌడీ అని. మా బాయ్ ఫ్రెండ్ పేరు
बॉस रहता देखो गौरी का बॉस సరే అక్క మీ అక్క చెప్పక్క నువ్వు ఎందుకు రాసినావు అయినా బాడీ చూసాక టచ్ అలా చెబుతుంది అంత గలీజ్ ఉంటే నేను ఇగో మసాజ్ చేయమంటే మసాజ్ ఒకటి చేసి ఇంతమంది ఉండగా నువ్వు చిన్నునే ఎందుకు అడిగినావు మసాజ్ చేయమని చెప్పి చెప్తా ఇది కూడా చెప్తా నేను ఇలా కూర్చొని తలకాయ వస్తుందంటే కావేరి చిన్న మౌని ఉన్నారు వాళ్ళు ఏదో పని చేసుకుంటారు నేను మసాజ్ చెయ్యను అని అన్నారు ఎంత అబద్ధం కెమెరాలు చూడు పిలిచి ప్లీజ్ మసాజ్ చేయాలి అన్నాడు ఆయననే గంగిరెద్దులో మాట్లాడక చెయ్యి నాకు అర్థమైంది ఆ టాటూ చూపించుకొని నన్ను పిలిచిండి ఇప్పుడు చూసి కాదు నేను డేటింగ్ కి నువ్వు డేటింగ్ అన్నాను ఇప్పుడు టాటూ నేను బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా నీకున్నాడుగా నాకు ఇద్దరు నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ వైజాగ్ డేటింగ్ ఎందుకు తీసుకుని తీసుకోపోలేవన్నా కాదు మొన్న నేను టాప్ ఏమని తీసుకెళ్తే రామా దాన్ని నేను రబ్ చేసేస్తుందా మూతి మూతి చీరను నీచి చంపి పడదే फ्रीగా టచ్ చేద్దామనే मरपा कर कर रहा हूं पहले बोलते भाई तुम्हारा मुंह देखो बच्चों ते गांड मार दूं उसका मार बाबा मार मार तिरो नहीं ఇక్కడ పోయింది ఇట్లా ఉంది చిన్నప్పుడు ముక్కు ముడల బాయ్ అసలు రామతో నువ్వు నమ్ముతున్నావు పని నేను రాసిన అంటే పోనీలని చెప్పి ఆఫీస్ లో ఉంటున్నా ఇలా నిజం అనుకుంటున్నా చెప్పు హైట్ నువ్వు పొట్టిగా నేను హైట్ అవడం కాదు సారీ కొలతలు చూస్తుంది సరే సరే నీకు అర్థమైందా అర్థమైంది పోనీలని చెప్పేసి పోనీలే మన వాళ్ళని వదిలి చెయ్యి చూడు సారీ సారీ ఈ ఫ్లోలో అలవాటు మహా అలవాటు చాలా అలవాటు అట్లా అయిపోయింది అలవాట్ల పొరపాటు అయిపోతుంది చెయ్యి తీసి మాట్లాడట్లేదు మాట్లాడతా పని ఎందుకు నానా ఎందుకు చెయ్యొచ్చు నువ్వు పళ్ళు నీ పళ్ళు బాగుంటాయి కెమెరా కెమెరా చూపి ఫస్ట్ అడుగు అడుగు ఎందుకు వేసినావు చిన్ను నమ్ముతున్నావు అట్లా ఎట్లా చిన్ను నాకు లేదా గర్ల్ ఫ్రెండ్స్ బయట ఇప్పుడు డేటింగ్ డేటింగ్ గట్టిదంట మొట్టంటే ఏంటంటే అంటే పెడుతున్నాడు అవును పొట్టోడు ఎవడో వెళ్తుంది కానీ అర్థమైందా పొట్టోడు హైట్ చూసి మాట్లాడు అర్థమవుతుందా ఎర్రి పూకులా మాట్లాడకు నన్ను చూడాలంటే తెత్తు చూస్తాను ఎందుకు నాతో మాట్లాడుతావు ఫస్ట్ దీంతో మాట్లాడే ఎత్తావు నువ్వు కానీ పక్కకు పోగాని నువ్వు ఎందుకు రాసిన చెప్పు నేను రాశాను అసలు నిజంగా నా తమ్ముడు నా దగ్గరే అరే నువ్వు తమ్ముడు అర్జున్ నిజమేనా చెప్పు ఎవరు రాశారు నిజం చెప్పు నీకు రాసుకో నీ పేరు రాసుకో నీ పెట్టుకుందామని ఏం పెట్టుకుంటావు నెయిల్ పాలిష్ గలీజ్ ఉందనా పేరు గలీజ్ ఉంది పేరు మంచి పేరేరా పేరు గలీజ్ ఉందనా పేరు వేయించుకుంటావు ఏం వేయించుకుని వేయించుకో నన్ను ఎందుకు పిలిచినా అది టాపిక్ మాత్రం దెంగేస్తా నేను సీరియస్ అయితా మళ్ళా బరాబర్ అయితా చెప్పు ఇప్పుడు అజయ్ మన ఇద్దరు గొడవద్దు మంచిగా ఉందా ఉన్నప్పుడు గొడవ నేనకి రాకు అలా కాదు కాదు ఎక్కడికి వెళ్ళొచ్చావు నువ్వు
ఎక్కడికి వెళ్ళొచ్చు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చు అది ప్యూర్ చెమట రాని ప్రోటీన్ చెమట you know? బాయ్ ఎక్కడికి వెళ్ళొచ్చు దేనికి వెళ్ళొచ్చా బయటికి వెళ్ళొచ్చా కటింగ్ వెళ్ళొచ్చావా లేదు. అందుకే మొహం కొంచెం ఇట్లుంది మొదటి ఏం చేద్దాం దేవుడు నీలాంటి బంగారం మొహం ఇలా పొట్టి మొహం మాట్లాడాలా? అక్క మాట్లాడు రోజు మసాజ్ చేసినప్పుడు ఆ. నమ్మేస్తా నేను మొత్తం. నమ్మేస్తా. మొత్తం ఇలాగతో మాఫియా ఎందుకు ఇష్టం నన్ను ఎందుకు? చేద్దంగే కాదు. మాట్లాడు ఒకసారి ఎందుకు రాసింది కాదు వాడిని ఎందుకు? ఏ నచ్చినాడు ఇంటికి రే ఇద్దరు ఏమంది ఏయ్, నీకు బుద్ధి లేదు అసలు ఈ పిల్ల? ఏయ్, బుద్ధి లేదు అసలు. ఏయ్, నువ్వు అన్నది ఇంకా వస్తుంది చూడు. ఏంటి పండు ఏం లేదు